వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎంత టేస్ట్గా ఉంటాయో చికెన్ నూడిల్స్ అంతే టేస్ట్గా నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తినే చికెన్ నూడిల్స్ ఈరోజు నేను మీకు చేసి చూపిస్తున్నాను. నా వీడియో మొత్తము చివరి వరకు చూడండి. నూడిల్స్ ప్యాకెట్ని తీసుకున్నాను. చూడండి, ఇలా ఫుల్ ప్యాకెట్ని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 2 లీటర్స్ వరకు వాటర్ని పోసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని వాటర్ని మంచిగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత నూడిల్స్ని ఒక్కొక్క పీస్గా వేసేసుకోవాలి. చూడండి, నేను ప్యాకెట్ మొత్తము చేస్తున్నాను. ఈరోజు మా పిల్లలకి చాలా ఇష్టము. మా పిల్లల ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకు చికెన్ నూడిల్స్ అంటే చాలా ఇష్టమంట. మా మమ్మీ చేస్తుంది, వచ్చేయండి అని చెప్పి ఫోన్ చేశారు. వాళ్ళు వస్తున్నారంట. 10 మెంబర్స్కి సరిపడా నూడిల్స్ చేస్తున్నాను. ఇప్పుడు నూడిల్స్ 70% కుక్ అయింది. ఒక జాలి గిన్నెలో తీసుకొని ఫోర్క్ స్పూన్తో జాలి గిన్నెలో వేసేసుకోవాలి. ఉడికించిన నూడిల్స్ అంతా జాలి గిన్నెలో వేసేయాలి. వాటర్ అంతా దిగేలా ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఫోర్క్ స్పూన్తో మొత్తము నూడిల్స్ని అంతా కుల్లాగా చేసేసుకోవాలి. ఒకదానికొకటి అతుక్కోకుండా కుల్లాగా చేసేసుకొని ఒక బేషన్లో వేసేసుకోవాలి. కుల్లాగా చేసుకున్న నూడిల్స్ని ఒక బేషన్లో వేసేసుకోవాలి. 2 పావుల వరకు ఆయిల్ని పోసేసుకోవాలి. నూడిల్స్కి ఆయిల్ని పట్టించి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ పట్టించిన తర్వాత మనము మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైం వరకు ఏ టైంలోనైనా చేసుకోండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఆయిల్ పట్టిస్తాం కదా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఒక 4 టైమ్స్ మంచిగా కడిగి గిన్నెలో వేసేసుకోవాలి. 1 స్పూను కారము, 1 స్పూను ఉప్పు, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను మిరియాల పౌడర్, 1 స్పూను జీరా పౌడర్ని వేసేసుకోవాలి. 1 స్పూను ఫుడ్ కలర్ని వేసుకోవాలి. చిన్న స్పూన్తో వేసేసుకోవాలి. ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. ఒక ఎగ్ని పగలగొట్టి వేసేసుకోవాలి. సగం ముక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇత్తులు లేకుండా నిమ్మరసాన్ని పిండుకొని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ని వేసుకోవాలి. కార్న్ఫ్లవర్ అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మొత్తము మ్యారినేట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ వరకైనా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చిని రింగ్స్ లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. క్యారెట్ని రింగ్స్ లాగానైనా కట్ చేసుకోవచ్చు, చిప్స్ లాగానైనా కట్ చేసుకోవచ్చు, పుల్లల లాగైనా కట్ చేసుకోవచ్చు. నేను చిప్స్ లాగా పుల్లల్లాగా 2 రకాలుగా కట్ చేసి వేసేస్తున్నాను. మనకి నచ్చిన షేప్లో క్యారెట్ని కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను చూడండి, ఇలా చిప్స్ లాగా కట్ చేశాను, పుల్లలలాగా కట్ చేశాను. క్యారెట్ని అంతా ఒక గిన్నెలో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజీని తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. మొత్తము కుల్ల చేసేసుకోవాలి. కట్ చేసిన క్యాబేజీని మొత్తము కుల్ల చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. రెండు ఉల్లిపాయలను తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక ఆయిల్ వేసేసుకోవాలి. 1/2 లీటర్ వరకు. ఆయిల్ వేడయ్యాక మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్లన్నిటినీ వేసేసుకోవాలి. ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసేసుకోవాలి. చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మిగతాయి కూడా మొత్తము వేసేసుకోవాలి. అన్నిటిని రెడ్గా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చికెను మంచిగా ఉడికేలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత రెడ్గా కనబడుతున్నాయో. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకోవాలి. 4 ఎగ్స్ తీసుకోవాలి. నేను 5 ఎగ్స్ చూపించాను, కానీ 4 వేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ పగలగొట్టి బౌల్లో వేసుకోవాలి.
చిటికెడు ఉప్పును, చిటికెడు పసుపుని వేసేసుకొని ఎగ్గుని మొత్తము బీట్ చేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా బీట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్లని మధ్యలో కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ని 2 పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. బీట్ చేసి పెట్టుకున్న ఎగ్గును అంతా పోసేసుకోవాలి. మంచిగా ఉడికించుకోవాలి. ఆమ్లెట్లా పోసుకున్న తర్వాత దాన్ని ఉల్టా చేసుకోవాలి. చిన్న ముక్కలు కాకుండా కొంచెము పెద్దగానే ఉండేలా చూసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, మాడిపోతుంది. ఇప్పుడు కాస్త పైకి ఎగిరేసుకుంటూ ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు అదే స్టవ్ పైన కడాయి పెట్టేసుకోవాలి. కడాయిలో 2 పావుల వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోవాలి. దోరగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేసుకున్నది వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలు, క్యాబేజీని వేసేసుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీరా పౌడర్ని వేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు టమాటా కచప్ని వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు వెనిగర్ని వేసేసుకోవాలి. 2 స్పూన్ల వరకు సోయా సాస్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అన్నిటిని వేసేసుకోవాలి. ఆమ్లెట్ ముక్కలన్నిటిని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఉడికించిన నూడిల్స్ని వేసేసుకోవాలి. చూడండి ఎంత పొడి పొడిగా ఉన్నాయో. 2 అవర్స్ పైన అయింది ఉడికించి. చాలా బాగా ఉన్నాయి చూడండి. మనం ఆయిల్ పట్టించి పెట్టాం కదా. ఇప్పుడు ఫోర్క్ స్పూన్తోని మంచిగా కలుపుకోవాలి. 3 నెంబర్కి సరిపడా నేను ఫ్రై చేస్తున్నాను. మొత్తము ఒకేసారి చేయట్లేదు. ఒక్కొక్కసారి 3 నెంబర్స్కి సరిపడా ఫ్రై చేస్తున్నాను నూడిల్స్ని. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఒక 30 మినిట్స్ వరకు ఫ్రై చేస్తేనే నూడిల్స్ చాలా స్పైసీగా, చాలా టేస్టీగా రెడీ అవుతాయి. మనము ఓపిక తీసుకొని ఒక 30 మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ ఫోర్క్ స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో స్పైసీగా ఉండే చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయినాయి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలనిపిస్తుందిగా. వెంటనే చేసేసుకొని తినండి, ఇంకా లేట్ ఎందుకు. చాలా టేస్టీగా ఉండే, చాలా స్పైసీగా ఉండే చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లేట్లో వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా ఉంటాయి. బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అయితే ఎంత టేస్టీగా ఉంటుందో అంతకంటే ఎక్కువ టేస్టీగా ఉంటుంది. చిన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ని పైన వేసేసుకోవాలి. గార్నిష్ లాగా వేసేసుకోవాలి. సైడ్కి ఉల్లిపాయ ముక్కలని పెట్టేసుకోవాలి. ఒక నిమ్మకాయ ముక్కను పెట్టేసుకోవాలి. నేను చేసిన ఈ చికెన్ నూడిల్స్ ఎంత బాగా కనబడుతుందో చూడండి. మీ వాళ్ళందరికీ, మీ తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవాని. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.